నెల్లూరు రూరల్ నియోజకవర్గం వైఎస్ఆర్ నగర్లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎంపీ కొప్పోల రాజు, నెల్లూరు రూరల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఫయాజ్, నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చేవూరు దేవకుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భారీగా కార్యకర్తలు, నాయకులు కీలు గుర్రాలతో, డబ్బు సప్పుళ్లతో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వెనకాల ఉండు. గుర్రాలు ముందుకు పోవాలా? సైడ్ ఇవ్వండి, సైడ్ ఇవ్వండి, సైడ్ ఇవ్వండి. డ్రైవర్ ముందుకు వచ్చేయారు. హలో, ఎందుకు ముందు ఆపండి? ముందుకు రా, ముందుకు రా. ముందుకు వచ్చాయి. జెండా ఊరిపోయింది చూడు, ఆయన పెట్టుకోడు. మాది నెల్లూరు రూరల్ నియోజకవర్గమే కాకుండా 7 నియోజకవర్గాల్లో కూడా ఉధృతంగా ప్రచారం బాగా జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలందరూ కూడా ఆసక్తిగా ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి. ఈ 2 ప్రధాన పార్టీలైనటువంటి వాళ్ళు ప్రాంతీయ పార్టీలైనటువంటి తెలుగుదేశం పార్టీ పరిపాలన చూశారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూశారు. విసిగి వేసారి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో కేంద్రంలో రాష్ట్రంలో వస్తేనే ప్రజలకు రక్షణ అనే ఒక నిర్ణయానికి వచ్చి కాంగ్రెస్ పార్టీ పట్ల ఈరోజు వైఎస్ఆర్ నగర్ లో ఇంతమంది మహిళలు సోదరులకు ఘన స్వాగతం పలికి పార్లమెంట్ అభ్యర్థి కొప్పుల రాజు గారికి ప్రజాదరణతో పాటు కాంగ్రెస్ పార్టీ అడల అభిమానులతో ముందుకు పోతున్నారు. నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గంలో 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రచారం చాలా జోరుగా నడుస్తుంది. ముఖ్యంగా పేద ప్రజలు, దళితులు, ఆదివాసీలు, మైనారిటీ వర్గాల నుంచి చాలా స్పందన కనిపిస్తుంది. ఎందుకంటే మరి కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఏ విధంగా వారి సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించింది అనేది ఈ వర్గాల వారు పూర్తిగా అవగాహన చేసుకున్నారు. అదేవిధంగా గత 10 సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్నటువంటి ప్రధాన ప్రాంతీయ పార్టీలు తెలుగుదేశం అయితేనేమి, వైసీపీ అయితేనేమి ఈ రాష్ట్ర అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. ఆ రోజు 2004లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీ ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కల్పించాలని. ఈ ప్రత్యేక హోదా కోసం ఈ 2 పార్టీలు ఏమాత్రం కూడాను కేంద్ర ప్రభుత్వం మీద మరి వారి మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ ప్రత్యేక హోదాను తీసుకొని రావడానికి ఏమాత్రం ప్రయత్నం చేయలేదు. మరి కాంగ్రెస్ పార్టీ ఈనాడు అధికారంలోకి వస్తే వెంటనే ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వాలనే దృక్పథంతో ఉన్నదన్న విషయం పూర్తిగా ప్రజలకు అర్థమైంది. తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తారు. ముఖ్యంగా ఈ నెల్లూరు రూరల్ ఫయాజ్ గారు ఈ పార్లమెంట్ అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.
వారికి ప్రజల మద్దతు ఉన్నది. అదేవిధంగా నెల్లూరు పార్లమెంట్ ఐఎన్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాకు ప్రజల నుంచి మంచి స్పందన ఉన్నది. వారి యొక్క ఆశీస్సులతో మేము తప్పకుండా విజయాన్ని సాధిస్తామని ఆశ ఉన్నది. మరి ముఖ్యంగా ఓటర్స్ వారి ప్రభుత్వమైనటువంటి ఓటు హక్కుని వినియోగించుకొని హస్తం గుర్తుపైన ఓటు వేయమని నేను అభ్యర్థిస్తున్నాను. కాంగ్రెస్ పార్టీని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. అందులో ఏంటంటే మా అదృష్టం సారు రాజు గారు గతంలో పేదలకు పనిచేసిన వ్యక్తి, కలెక్టర్ గా ఈ నెల్లూరు జిల్లాకు పరిచయం ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన చేసిన సేవలు కూడా ఈ రోజు పనికొస్తున్నాయి. మేము ఎక్కడికి పోయినా కాంగ్రెస్ పార్టీ ఈ రోజు అటువంటి వ్యక్తిని ఒక కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించిందంటే నెల్లూరు జిల్లా వాసులు అదృష్టవంతులని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే అటువంటి స్పందన ప్రతి ఒక్కరు ఇస్తున్నారు. నేను ప్రతి ఇంటికి పోతే ఆయన తెలియని వారు లేరు. ఇక్కడ ఏదైతే రూరల్ అభ్యర్థి కానీ ఎంపీ అభ్యర్థి ఒకరే చెప్తున్నారు. నెల్లూరు జిల్లాలో కూడా నెల్లూరు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కావడం విజయం సాధించడం ఖాయమని ఇక్కడ ప్రజలు ఆదరణ చూస్తే అదే కనిపిస్తుంది. ఏదైతే గతంలో కూడా బీజేపీ ప్రభుత్వం ప్రత్యేక హోదాని చెప్పిందో ఆ ప్రత్యేక హోదా కూడా ఇవ్వలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ రాగానే తొలి సంఘం కూడా ప్రత్యేక హోదా మీద కూడా మేము ఏదైతే ఏర్పాటు చేస్తామని కూడా కొప్పుల రాజు గారు కూడా చెప్తున్నారు. రానున్న రోజుల్లో కూడా ఎలాంటి పెను మార్పులు జరుగుతుందో చూడాల్సింది. రూపకుమార్తో ఎన్ఎల్ఎల్ న్యూస్ నెల్లూరు.